ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు వేద. నీకోసం నేను పడే తపన ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా వాయిస్ ఎప్పటికీ నీ పేరు పలుకుతూనే ఉండాలి. ఇంకా నీ ప్రేమ లైఫ్ లాంగ్ నాకు తోడుగా ఉండాలి. మనం ఉన్నంతకాలం మన ప్రేమ కూడా మనతో బ్రతికుండాలి. ఏంటి శ్రీ అలా చూస్తున్నావు? ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఏంటి? నువ్వు నన్ను ప్రేమతో చూస్తావు కదా, ఆ చూపులో ఏదో తెలియని మాయ ఉంటుంది వేదా. అలా నీ కళ్ళల్లో చూస్తుంటే నా నోటి వెంట అసలు మాటే రాదు. గమనించావా? లేదు, నేనెప్పుడు గమనించలేదు. నువ్వు నా ఎదురుగా దగ్గర ఉన్నప్పుడైతే అసలు మాటల్లో చెప్పలేను. నీ శ్వాస నా మనసుకి తగులుతుంది. అప్పుడు నన్ను నేనే మర్చిపోతాను తెలుసా? ఏమో, నాకు తెలీదు. నీ చిలక ముక్కు, చెర్రీ లాంటి ఆ పెదాలు, బ్రాడ్గా ఉండే నీ మెడ, దానికి తగ్గట్టు కింద వరకు వేలాడే నీ వాలు జడ నా మతి పోగొడతాయనుకో. ఇంకా కళ్ళు ఐసీయూలో ఫైనల్ స్టేజ్లో ఉన్నోడికి కూడా ఆ కళ్ళు చూస్తే బతకాలని ఆశ పుడుతుంది తెలుసా. ఆ ముక్కైతే అసలు చెప్పలేననుకో. బంగారంతో చేసిన ముక్కు పుడకను కూడా నీ ముక్కు డామినేట్ చేస్తుందంటే నువ్వు నమ్ముతావా? అందం, అణుకువ, అమాయకత్వం అన్నీ మిక్స్ చేసిన మిరాకిల్వి వేదా నువ్వు. నీకోసం నా లైఫ్ మొత్తం రాసిచ్చేస్తాను, తీసేసుకో. ఏంటి? సార్లో నిద్రపోతున్న రైటర్ లేచినట్టున్నాడు. అసలు నాలోనూ ఒక రైటర్ ఉన్నాడని గుర్తు చేసిందే నీ అందం తెలుసా. అవేవి నాకు తెలియవు కానీ మిగిలినవి రేపు చెప్పు. ఇప్పటికి పడుకో ప్లీజ్. నిద్ర సరిపోలేదా నీకు? ఎక్కడ నిద్రపోనిచ్చావు నువ్వు అసలు? అయితే మాత్రం ఇంకా నిద్రపోవాలా? ఇంకా ఏంటి? ఇప్పుడు టైం ఎంత? ఓ షిట్, అప్పుడే 8 అయిపోయింది. లేవగానే చెప్పొచ్చు కదా శ్రీ. చెప్పానుగా నీ అందం గురించి. నేననేది టైం ఎంతైందనేది చెప్పడం గురించి. అలా చూడకు వేదా, గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుంది. ఏదో అంటే ఏదైనా వెపనా? ప్రపంచంలో ఎన్ని వెపన్స్ ఉన్నా నాకు తెలిసిన పవర్ఫుల్ వెపన్ మాత్రం నీ చూపులే వేదా. నువ్వు చెప్పేవన్నీ వింటూ కూర్చుంటే అంతే ఇంకా. ఇప్పటిదాకా విన్నావుగా, ఇంతలోని కోపం? అమ్మాయిలం బాబు, పసిపిల్లల్లాంటోళ్ళం. అప్పుడే కోపం, అప్పుడే అల్లరి, అప్పుడే అలక. ఇప్పటికే లేట్ అయింది, వెళ్తున్నాను. ఏ వేదా, వేదా, ఐ లవ్ యూ. కొంపతీసి రాత్రేం జరగలేదు కదా? థ్యాంక్ గాడ్, ఆ రిషి నన్ను టచ్ చేయలేదు. నా ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ ఇడియట్ నాకు కూడా పాలు తాగించేశాడు. చివర్లో ట్విస్ట్ ఇచ్చి చచ్చాడు. ఇక్కడే ఉన్నాడా? చూసుకోకుండా వాగేశానే. కాఫీ తాగు. పాలలో ఏం కలిపావేనా? కనీసం దగ్గర కూడా రానివ్వకుండా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇప్పుడు వీడితో గొడవ ఎందుకులే. ఇంట్లో వాళ్ళతో కలిసి రచ్చ చేసినా చేస్తాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం.
సింపుల్గా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కట్టావు కదా అని నీకు దగ్గరైపోయి నీ ఒళ్ళో వాలిపోమంటావా? అవన్నీ మర్చిపోమని అప్పుడే చెప్పాను కదా వీణా. గాయం చేసి నొప్పి ఫీల్ అవ్వద్దు అంటే ఎలా రిషి? నీ విషయంలో నేను తప్పు చేశాననే కదా నువ్వు అడిగినట్టు ఆస్తి కూడా రాసిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను కూడా అందుకే కదా రిషి తలుంచి నీతో తాళి కట్టించుకున్నాను. నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే తాళెందుకు కట్టించుకోవడం? నేను నీతో కాపురం చెయ్యనని చెప్పట్లేదు కదా రిషి. మరిప్పుడు నువ్వు చేస్తుందేంటి? కాపురం చేస్తాను రిషి, కానీ ఇప్పుడు కాదు. నాకు కొంచెం టైం కావాలి. అన్నీ మర్చిపోయి దగ్గర అవ్వాలనే కదా ఈ ప్రోగ్రాం పెట్టారు. అయినా సరే నువ్వు చేంజ్ అవ్వకపోతే ఎలా? నేను అంత ఈజీగా అంత తొందరగా చేంజ్ అవ్వలేను రిషి. ఇట్ టేక్స్ సమ్ టైం. అలా చేంజ్ అవ్వాలంటే నాకు ఇంకొంచెం టైం పడుతుంది. మనసు విలువ ఏ మాత్రం తెలిసినా నా మాటలు నీకు అర్థమవుతాయి రిషి. ఈ దెబ్బతో నీ మనసు మారి నా ట్రాక్లోకి నువ్వు రావాల్సిందే రిషి. కానీ వస్తాడో లేదో? ఏంటి రిషి, నా మాటలు నమ్మాలా వద్దా అని అనుమానిస్తున్నావు కదా? నో ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ. నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదు. ఇట్స్ అ సర్ప్రైజ్ టు మీ. ఇట్స్ ఓకే. నీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు కూడా నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి వీణా. ఇస్తావా? వీడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఏం ఫిట్టింగ్ పెట్టి నన్ను లాక్ చేయాలని చూస్తున్నాడో ఏంటో. వీణా టెల్ మీ, మాట ఇస్తావా? అడుగు రిషి. గుడ్. మనిద్దరం 4 గోడల మధ్య ఎలా ఉన్నా సరే అందరి ముందు మాత్రం నిజమైన భార్యాభర్తల్లా ఉందాం. ఎంతలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి రోల్ మోడల్గా మన జంటనే చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ నైట్ అయ్యాక బయటికి రాగానే శోభనం ఎలా జరిగింది అని అడిగితే ఆ టైంలో లోపలేం జరగలేదు, ఫుల్గా నిద్రపోయాను అని చెప్తే పరువు పోతుందని శోభనం బాగా ఎంజాయ్ చేసామని చెప్పాను. అలా ఎలా చెప్తావు రిషి? సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది వీణా. నువ్వే నా గురించి వరి అవ్వకు. లిమిట్స్ క్రాస్ చేస్తానని డౌట్ పడకు. నీకే కష్టం నష్టం రాదు. 4 గోడల మధ్య ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉందాం. అందరి ముందు మాత్రం భార్యాభర్తలుగా యాక్ట్ చేద్దాం. ఓకేనా? అలా డౌట్గా చూడకు వీణా. పాత రిషి వేరు, ఇప్పుడు రిషి వేరు. ఈ రిషి 2.2. బిలీవ్ మీ. ప్రామిస్, నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ముందే నాకు మాటిచ్చావు, ఇంకా నువ్వు ఇంకేం చెప్పినా నేను విన్ను. వీణా, థ్యాంక్ యూ వీణా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడేంటి క్యారెక్టర్ చేంజ్ అయిందని రిషి 2.2 అని ఏదేదో అంటున్నాడు. నమ్మచ్చా? వీడి కండిషన్ ఒప్పుకోవడమే మంచిదైంది. నేను కూడా అనవసరంగా భయపడకుండా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. కాబట్టి ఇదే సేఫ్. నువ్వు వాడు చెప్పినట్టు చేసి చూద్దాం. తేడా వస్తే తోక కట్ చేద్దాం. వీళ్ళకింకా తెల్లారినట్టు లేదు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. వేదా, కాఫీ.
ఇదిగో శ్రీ. బా వదిలే శ్రీ, అందరూ చూస్తారు. చూస్తే చూడు నువ్వు, నా వైఫ్ నా ఇష్టం. ఇప్పుడు నువ్వు చెయ్యి వదలేదో అరిచేస్తాను. అవునా? సరే. శ్రీ వదులు. ఒక ముద్దు ఇవ్వు, వదిలేస్తాను. హ, ఇప్పుడా? సిగ్గులేదు నీకు? నైట్ ఇచ్చిన సరిపోలేదా? నైట్ ఇస్తే డేలో ఇవ్వకూడదా ఏంటి? ప్లీజ్ శ్రీ, ప్లీజ్ ప్లీజ్. కిస్ పెట్టు, ప్లీజ్. వదిలేస్తాను. ఇప్పుడు ఎలా ఇవ్వాలి? ఐ డోంట్ నో, అదంతా నాకు తెలీదు. సరే, మన గదిలోకి వెళ్ళకిస్తాను. ప్రామిస్? ఓకే. ఎంతసేపు తీసుకుంటావు శ్రీ కాఫీ? రాత్రులు చేస్తున్న జాగారాలు సరిపోతున్నట్టు లేదు వీళ్ళకి. వీణా, బయట అందరిలో ఎలా ఉండాలో గుర్తుంది కదా? ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటాను. నేను అడగకుండానే నువ్వు కాఫీ తెచ్చివ్వాలి. సరే, నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హాయ్ డాడ్. హాయ్ అన్నయ్య. హాయ్ రిషి. హాయ్ హాయ్ అత్త. ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఒక్కటే నొప్పులు. ఉందిగా నీ పెళ్ళాం, మసాజ్ చేయించుకోలేకపోయావా? బాగా గుర్తు చేసావు. నేను కాఫీ తెమ్మని చెప్పలేదు నీకు? బయట అందరిలో ఎలా ఉండాలో గుర్తుంది కదా? మార్నింగ్ లేవగానే నువ్వు కాఫీ తాగుతావని నాకు తెలుసు కదా రిషి, అందుకే అడగకపోయినా తెచ్చాను. వీణా, నాకు టిఫిన్ ఏం చేస్తావు? జీడిపప్పు ఉప్మా చేయి, నాకు చాలా ఇష్టం. హా, అలాగే. సరే, ఒక్కటే బాడీ పెయిన్స్. ఇవాళ నాకు నలుగు పెట్టి తలంటి స్నానం చేయించి వీణా. నేనా? వీడేంటి ఫోన్లో కాఫీ కదా అనుకుంటే అది చేయి ఇది చేయని ఆర్డర్స్ వేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా నలుగు స్నానం చేయించమంటాడేమో. నువ్వే మరి. భార్య భర్తకి తలంటు స్నానం చేయించడంలో తప్పేం లేదమ్మా. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. రిషికి నువ్వే తలంటి స్నానం చేయించు. కావాలంటే ఇంట్లో కుంకుడుగాయలు కూడా ఉన్నాయి, షాంపూ రెడీ చేసుకోవచ్చు. నాకు రాదు. మరేం పర్వాలేదు, కుంకుడుగాయల షాంపూ వరకు నేను హెల్ప్ చేస్తాను. తేడా వస్తే తోక కట్ చేద్దాం. పద వీణా. వీణా రా. నా కూతురికి దక్కాల్సిన సంతోషాలన్నీ వీళ్ళకెవరికో దక్కుతున్నాయి. వేద, ఒకసారి ఇలా రా. వెళ్ళమ్మా వెళ్ళు, పిలుస్తున్నాడుగా. ఏమైనా కావాలేమో వెళ్ళు. అబ్బబ్బబ్బా, వీళ్ళ సరసాలు చూడలేక చస్తున్నాను. ఇప్పుడప్పుడే వీళ్ళకి పెళ్ళాల మీద మోజు తీరేటట్టు లేదు. ఏంటి అది చెయ్యి ఇది చేయని ఆర్డర్స్ వేస్తున్నావు? నలుగు పెట్టి స్నానం చేయించాలా నీకు? నీ కండిషన్స్కి ఓకే చెప్పి కొంచెం చనివిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా? నా దగ్గరే డ్రామాలు ఆడుతున్నావా? అవును, డ్రామాలే ఆడుతున్నాను, కానీ నీ దగ్గర కాదు వీణా, ఇంట్లో వాళ్ళ దగ్గర. మనం హ్యాపీగా ఉన్నట్టు ఇంట్లో వాళ్ళని నమ్మించాలి కదా, అందుకే అలా యాక్టింగ్ చేస్తున్నాను. దాన్ని యాక్టింగ్ అనరు, ఓవర్ యాక్టింగ్ అంటారు.
వాళ్ళకి ఏ డౌట్ రాకుండా ఉండాలంటే మనం ఈ మాత్రం క్లోజ్గా ఉంటున్నట్టు బిహేవ్ చేయక తప్పదు వీణా. లేదు, అసలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఇలా ఉండడం నా వల్ల కాదు. ట్రై టు అండర్స్టాండ్ వీణా. నేనేమీ నీతో కావాలని ఉండట్లేదు. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళ దృష్టిలో హ్యాపీగా లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరం అంటే చివరికి మన టాపిక్ని డివోర్స్ వరకైనా తీసుకెళ్తారు. అప్పుడు నువ్వెవరో నేనెవరో. ఇదంతా నీకు ఓకేనా? చెప్పు వీణా. ఇలా తలస్నానానికి ముందు హెడ్ మసాజ్ చేసుకుంటే ఏ టెన్షన్స్, హెడేక్లు లేకుండా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది తెలుసా? అమ్మా వీణా, లోపలికి రామ్మా. చెప్పండి అత్తయ్య. అమ్మని నేను కదా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, నువ్వు ఏం నటిస్తున్నావే? అదేనమ్మా, సున్ని పిండి కుంకుడు రసం ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇలా ఇవ్వండి అత్తయ్య. ఇంతే, ఇంట్లో వాళ్ళ ముందు ఇలా యాక్ట్ చేస్తే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. సారీ వీణా, నిన్ను ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. మన వాళ్ళందరికీ మనం హ్యాపీగా ఉన్నామని తెలియాలనే ఇదంతా. నా వల్ల నీకే టెన్షన్స్ ఉండవు. నా లిమిట్స్లో నేను ఉంటాను. తప్పదనుకుంటేనే లిమిట్స్ క్రాస్ చేస్తాను. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఏదో అక్కడ కమిట్ అయ్యాం కదా అని నువ్వు నాకేం స్నానం చేయించాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ ముందు యాక్టింగ్ చేస్తున్నాడా లేక నా ముందు యాక్టింగ్ చేస్తున్నాడా? అక్కడేమో అలా, ఇక్కడేమో ఇలా. అసలు రిషి బిహేవియర్లో ఇంత చేంజ్ అంటే నమ్మచ్చా? పార్వతి, ఎలా ఉన్నావక్క? బావున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నావక్క. పార్వతి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునక్క, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అంత సంతోషకరంగా ఏం జరిగింది? ఇంట్లో పరిస్థితులు చూసి పిల్లల జీవితాలు ఏమైపోతాయో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ భయమే లేదు. మన కొడుకులు, కోడళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎంతలా అంటే వీణ అప్పుడే రిషికి తలంటి స్నానం చేయించేస్తుంది. నిజమా? నిజమా ఏంటక్కా? నిజం. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తున్నాము. రేపు పెళ్ళయ్యాక వాళ్ళ కాపురం ఎలా ఉంటుందో ఏంటో అని ఎంత మదన పడ్డాం మనం. ఇప్పుడు వాళ్ళ అన్యోన్యత చూస్తే వీళ్ళ గురించా మనం అంతలా ఆలోచించాం అనిపిస్తోంది. వీణ కూడా రిషిని అర్థం చేసుకుని చాలా అనుకువగా ఉంటోంది. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి, అబ్బాయిలో ఖచ్చితంగా మార్పొస్తుంది. ఒకరు అర్థం చేసుకుని అణుకువగా ఉండాలి, మరొకరు ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ స్నేహంగా ఉండాలి. అప్పుడే ఆ కాపురం ముందుకెళ్తుంది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరిలో మార్పొస్తుందని నేను అనుకున్నాను, కానీ ఇంత త్వరగా అది ఇంతలా మార్పొస్తుందని అస్సలు అనుకోలేదక్కా. వాళ్లలో మార్పు నిజమైందే అయితే వాళ్ళ జీవితం సంతోషంగా మారుతుంది. లేదంటే ఇప్పటికంటే ఎక్కువగా దిగజారిపోతుంది. బాగుండాలనే కోరుకుంటున్నాను పార్వతి. లేదక్కా, నువ్వు దగ్గర లేవు కాబట్టి నీకు తెలియడం లేదు. కళ్ళారా చూసిన నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా శ్రీవేద ఎలా ఉన్నారు? వాళ్ళ గురించైతే అస్సలు చెప్పక్కర్లేదు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఇక నుంచి రిషి, శ్రీ జీవితాల్లో
ఇక ఏ సమస్య ఉండదక్కా. ఆయన సంగతేంటి? భాగ్యం వాళ్ళని సంతోషంగా ఉండనిస్తోందా? మన పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరక్కా? భాగ్యం అయితే వాళ్ళ విషయాల్లో కలగజేసుకోవడం లేదు. ఇంకా ఆయన అంటావా, బాగానే ఉంటున్నారు. ఆయనలో కూడా మార్పు వచ్చిందిలే అక్క. లేదు పార్వతి, ఆ మనుషుల్ని అంత తేలిగ్గా నమ్మకూడదు. ప్రేమతో దగ్గరైతే క్రూర జంతువు కూడా తిరిగి ప్రేమనే చూపిస్తుంది అంటారు గాని ఆయన ప్రేమగా నటిస్తూ దగ్గరవుతారు. అందర్నీ నమ్మించి వంచన చేస్తారు. లేదులే అక్క, నా మీద నీకున్న ప్రేమ, నీ భయం ఆయన విషయంలో ఇలా మాట్లాడిస్తున్నాయి. నిజానికి ఆయన ఇదివరకట్లా అయితే లేరు. రిషి మాత్రమే కాదు, ఆయన కూడా చాలా మారిపోయారు. అందరూ మనవాళ్లే అనుకోవడం తప్పులేదు గాని అందరూ మనలాగే మంచివాళ్లు అనుకోవడం మన అమాయకత్వం పార్వతి. ఆయన విషయంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే అక్క, నేను తర్వాత చేస్తాను. సరే పార్వతి. పార్వతి, నీ మంచితనం ఆయన్ని మంచివాడే అంటుంది. నీ అమాయకత్వం ఆయన్ని నమ్మేలా చేస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే అంత కల్మషం లేని మనసు నీది. కాబట్టే నిన్ను ఇలాంటి భ్రమలో బ్రతికేలా చేస్తున్నాడు ఆయన. పిల్లలు సంతోషంగా ఉండడం చూడలేని మనిషి ఇలా కామ్గా ఉంటున్నాడు అంటే తుఫాను వచ్చే ముందు ప్రశాంతతలా ఉంది. ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థం. కానీ ఏం చేస్తారు? ఆయన నిశ్శబ్దం దేనికి సంకేతం? ఏం జరిగినా సరే ముందుండి ఎదుర్కోవాలి. అంతకు మించి మరో దారి లేదు. భాగ్యం, నువ్వెలాగో వాళ్ళిద్దరికీ వరుసకి పిన్నివవుతావు కాబట్టి వాళ్ళ పుట్టింటి తరపున నువ్వే పూసలెక్కించు. ఇది నా పెద్ద కోడలు వేద కోసం. ఇంకా రెండోది నా రెండో కోడలు వీణ కోసం.